నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజకీయాలపై ఎంత పట్టు ఉన్నా సరే ఆయన చేసే స్టంట్ మిట్లు ఓ పట్టాన అర్థం కావంటున్నారు. అంతేకాదు ఆయన ఇప్పుడు మరో స్టేట్మెంట్ ఇచ్చారట. ఇక దాంతో కొందరు పరిశీలకులు టీడీపీని అవమానించినట్టే ఉన్నాయని చెవులు కోరుకుంటున్నారు. ఇందుకే ఆ స్టేట్మెంట్ ఏంటి, ఆయన ఎవరు? లెట్స్ వాచ్. తమకు ఒంటరిగా పోటీ చేయడానికి చాలా బలం ఉందని చెప్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులతో కలిసి వెడుతున్నామని చెప్పడం పవన్ కే చెల్లింది అని చెప్తుంటారు. ఇంతకు మించిన అవగాహన రాహిత్యపు స్టేట్మెంట్ మరొకటి ఉంటుందా అనేది చాలా మంది మైండ్ లో తిరుగుతున్న ప్రశ్న. ఈ క్రమంలోనే అలాంటి స్టేట్మెంట్ పెద్దదే ఇచ్చారు పవన్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒంటరిగా పోరాడాలని, ఒంటరిగానే ఎదగాలని చూస్తుంది. కష్టమైన సుఖమైన ఒంటరిగానే భరించాలని అనుకుంటుంది. అలా అన్ని మరో పార్టీకి భీటీంగా ఉంటూ కాలం గడిపేద్దామని భావించదు. అయితే తాజాగా తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా మనం ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కృషి చేయాలని అన్నారు. ఇక ఈ ఒక్క స్టేట్మెంట్ తో కొందరు రాజకీయ నాయకులు తలలు పట్టుకున్నారు. మొత్తానికి ఈ స్టేట్మెంట్ టీడీపీని అవమానపరిచేలా ఉంది అనే కమెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు అనుభవం చాలా అవసరం అంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా సహకరించారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే అది పవన్ గొప్పతనమే అని జన సైనికులు చెప్పుకోవడం, దానికి టీడీపీ నేతలు కాస్త గట్టిగానే కౌంటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు చెబుతున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే పనిలో భాగంగానో ఏమో కానీ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో జనసేన ఒక చోట గెలవగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఇది వాస్తవం. ఆ ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఆ ఫలితాల ప్రకారం ఇది జనసేనకు ఉన్న బలం. అదలా ఉంటే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే 40 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని అంటున్నారు పవన్ కళ్యాణ్. మరి ఇంకెందుకు ఆలస్యం అనే ప్రశ్నకు సమాధానం కూడా ముందే వదులుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు అని చెప్తున్నారు. పోనీ అప్పుడైనా 60 సీట్ల వరకు పోటీ చేస్తారా అంటే గౌరవం తగ్గకుండానే పొత్తులో సీట్ల సర్దుబాటు ఉంటుందని అంటున్నారు. అయితే ఆ గౌరవానికి సంబంధించిన పారామీటర్స్ హరిరామ జోగయ్య లాంటి వారు చెబుతున్నా పవన్ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో తాజా స్టేట్మెంట్ విషయానికి వస్తే పవన్ కు అసలు ఏపీలో ఉన్న బలం ఎంత అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక దీంతో రాయలసీమలో జనసేన జెండాలు కనిపించడమే చాలా అరుదు. కాగా ఉత్తరాంధ్రలో 4-5 స్థానాల్లో ఎంతో కొంత ప్రభావం చూపగలడంతో పాటు గోదావరి జిల్లాలో ఒక 10 స్థానాల్లో ప్రభావం చూపగలరని చెబుతున్నారు పరిశీలకులు. ఇక ఏవైనా సరే అనుకున్న ఫలితం పొందలేదని, ఆయా స్థానాల్లో జనసేనకు కొన్ని ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావనేది నొక్కి చెబుతున్న మాట. ఈ సమయంలో జనసేనకు ఉన్న బలానికి టీడీపీ ఓట్లు కూడా తోడైతే ఎన్నో కొన్ని స్థానాలు గెలిచినట్లు ఉండడం, అదే క్రమంలో పవన్ కు కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం దక్కడం, ఫలితంగా జనసేనకు శాసనసభలో ప్రాతినిధ్యం లభించడం జరుగుతుంది తప్ప ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి పరాభవమే అనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. వాస్తవానికి పవన్ కు ఈ విషయాలు తెలియనివి కావు. 40 స్థానాల్లో గెలిచే అంత సీన్ జనసేనకు ఉంటే 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం 4 స్థానాల్లో అయినా గెలిచి ఉండేది కదా. ఆ స్పృహ ఉండబట్టే పవన్ కళ్యాణ్ 2019లో ఒంటరిగా పోటీ చేసి ఉన్న తేడాని గమనించి టీడీపీతో పొత్తు కోసం అంతలా ఆరాటపడ్డారని అంటున్నారు. అసలు చెప్పాలంటే పవన్ ఒంటరిగానో బీజేపీతోనో కలిసి 40 సీట్లు గెలుచుకుంటే రేపు ఏపీలో హంగు వస్తే ఆయన చక్రం తిప్పొచ్చు కదా. ఉదాహరణకు ఏపీలో నిజంగా జనసేనకు సొంతంగా 40 సీట్లు గెలుచుకుంటే హంగు వచ్చే పరిస్థితి ఉంటే కర్ణాటకలో కుమారస్వామి తరహాలో పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పైగా మోరల్ సపోర్ట్ గా బీజేపీ ఉండనే ఉంటుంది. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్లు ఉన్నప్పటికీ పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే మాటున ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ టీడీపీని అవమానపరుస్తున్నారని అంటున్నారు. కారణం అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో
పోటీ చేస్తున్నామని, ఫలితంగా టీడీపీ మనుగడ కోసం తాను త్యాగాలు చేస్తున్నట్లు పవన్ చెప్తున్నట్లు ఉందని అంటున్నారు పరిశీలకులు. అంటే తాను రాజకీయంగా ఎలాగైనా చక్రం తిప్పేయగలను, ఇంకెలాగైనా గెలవగలను, కానీ తాను లేకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ లేదు అనే పరోక్ష స్టేట్మెంట్స్ పవన్ ఇప్పటి నుంచి మొదలు పెట్టారని భావించొచ్చు అని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నన్ను తిట్టుకోవద్దు.